వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ వ్లాగ్స్. ఫస్ట్ టైం కనుక మీరు మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. అప్పుడు వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. సో ఫస్ట్ టైం కనుక మీరు నన్ను చూస్తున్నట్టయితే ఐఎమ్ బాగి, ఐఎమ్ బ్యూటీషియన్ అండ్ మేకప్ మెహందీ ఆర్టిస్ట్. సో మీకు ఈ ఛానల్లోని బ్యూటీ రిలేటెడ్ వీడియోసే కాదు, మంచి మంచి వ్లాగ్స్ కూడా వస్తాయి. సో ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు వాచ్ చేయండి, అలాగే లైక్ చేయండి, ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మంచి మంచి వీడియోస్ అవి మిస్ అయిపోతూ ఉంటారు. సో ఈరోజు వీడియో వచ్చేసి మై నైట్ స్కిన్ కేర్ రొటీన్ మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. సో అది అయితే నాకు చాలా బాగా వర్కౌట్ అయింది, మీతో కూడా షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అండ్ ఎగ్జాక్ట్ ప్రొడక్ట్స్ మీరు యూజ్ చేయాలి, సేమ్ బ్రాండ్ యూజ్ చేయాలని నేను చెప్పను. నా స్కిన్ కేర్ నేను ఎలా ఫాలో అవుతున్నాను అనేది మీతో షేర్ చేసుకుంటాను. దాన్ని బట్టి మీరు రీప్లేస్మెంట్ చేసుకుంటూ మీరు కూడా యూజ్ చేయొచ్చు. అండ్ స్కిన్ కేర్ అనేది మస్ట్ అండ్ షుడ్ అనమాట. సో ఇంకెందుకు లేదు, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. లెట్స్ గెట్ ద స్టార్ట్ ద వీడియో. సో ఫస్ట్ వచ్చేసి స్కిన్ కేర్ అనగానే 10, 12, 15 ప్రొడక్ట్స్ అని చెప్పి చాలామంది భయపడిపోతూ ఉంటారు. సో అన్ని యూజ్ చేయాల్సిన నీడ్ లేదు, మనం 3 ప్రొడక్ట్స్ కూడా యూజ్ చేయొచ్చు, సిటిఎం ప్రాసెస్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో అలాగా మీ వీలు బట్టి మీరు స్కిన్ కేర్ అనేది చేసుకోండి. నేనైతే ఈ వీడియోలోని 5 స్టెప్స్ చూపిస్తాను. మీరు సేమ్ బ్రాండ్ యూజ్ చేయాలి అనుకుంటే నేను కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, మీరు వాట్సాప్లో మెసేజ్ చేసి డీటెయిల్స్ అన్నీ కూడా మీరు అడగచ్చు. ఇన్కేస్ మీకు కావాలి అనుకుంటే కొరియర్ చేస్తారనమాట. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక టాపిక్ అయితే డిస్కస్ చేద్దాము. అసలు చాలామంది ఫేస్ వాష్ కూడా యూజ్ చేయట్లేదు. మార్నింగ్ నుంచి మనం నైట్ వరకు వర్క్ చేస్తాము అండ్ చాలా అలిసిపోతూ ఉంటాము. ఫేస్కి ఒక సోప్ పెట్టడమే చాలు అనుకుంటూ ఉంటారు, కానీ అలా కాదు. ఒక మంచి ఫేస్ వాష్ అనేది మీరు యూజ్ చేయాలి. ఫేస్ వాష్ ఆర్ క్లిన్జింగ్ ఏదో ఒకటి మీరు మార్నింగ్ అండ్ నైట్ డెఫినెట్గా 2 times ఫేస్ వాష్ అనేది చేసుకోవాలి. సో మీరు ఎక్కువ ప్రొడక్ట్స్ యూజ్ చేయకపోయినా అట్లీస్ట్ ఒక 2-3 ప్రొడక్ట్స్ అయినా మీరు యూజ్ చేయాలి. మార్నింగ్ వెళ్ళేటప్పుడు మాయిశ్చరైజర్, SPF రాయటం, నైట్ ఒక సిరమ్ యూజ్ చేయడం, ఇలాంటివి ఏవైనా మీ స్కిన్ కేర్ యాడ్ చేసుకోండి. సో చాలామంది రీసెంట్ టైమ్స్లో నేను చూస్తుంది ఏంటంటే ఒక 70% వరకు అప్డేట్ అయ్యారు. స్కిన్ కేర్ కానీ, మేకప్ కానీ, అండ్ హెయిర్ స్టైల్స్ చేసుకోవడం, సారీ డ్రైప్ చేసుకోవడం, ఇలాంటి చాలామంది అప్డేట్ అయ్యారనమాట. ఇంకొంతమందికి తెలియట్లేదు, అండ్ నా క్లయింట్స్లో కూడా చాలామందికి తెలియట్లేదు అసలు స్కిన్ కేర్ అంటే ఏంటి, అది ఏ ఆర్డర్లో చేసుకోవాలి, అసలు దానివల్ల బెనిఫిట్ ఏంటి అని చెప్పేసి. చాలానే బెనిఫిట్ ఉంటుంది అనమాట స్కిన్ కేర్లో. అయితే మీరు ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. టీనేజర్స్ కానీ, లేదు అంటే బిగినర్స్ ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాము అనేవాళ్ళు కానీ డెఫినెట్గా స్కిన్ కేర్ అనేది మీరు ఫాలో అవ్వండి. సో 20+ వచ్చేటప్పటికి మనం స్కిన్ కేర్ చేసుకోకపోతే ఇంకా చాలా ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి అనమాట. స్కిన్ సాగ్ అయిపోవటము, అండ్ క్యారీ బ్యాగ్స్ రావటము, ఫైన్ లైన్స్ రావటము, పింపుల్స్, పిగ్మెంటేషన్, బ్లెమిషెస్, ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. కేర్ తీసుకుంటేనే ప్రాబ్లమేటిక్గా ఉంటున్నాయి స్కిన్. సో అలాంటిది కేర్ తీసుకోకపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. సో ఈ వీడియోలోని మీకు కొన్ని టిప్స్ అయితే నేను చెప్తూ ఉంటాను. సో ఫస్ట్ అయితే నేను ఫేస్ వాష్ చేసుకొని వచ్చేస్తాను. నేనైతే ఏ బ్రాండ్ యూజ్ చేస్తున్నాను అనేది మీతో షేర్ చేసుకోలేదు కదా, చెప్తాను. నేను రాహుల్ పటేస్ అని చెప్పి బ్రాండ్ యూజ్ చేస్తున్నాను. నియర్లీ ఇది నేను ఒక 3 weeks నుంచి యూజ్ చేస్తున్నాను అనమాట. చాలా 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 బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. అసలు రాహుల్ పటేస్ అని బ్రాండ్ ఉందని కూడా నాకు తెలీదు, కాకపోతే ఇది నాకు మా ఫ్రెండ్ సజెస్ట్ చేసింది. చాలా బాగుంది బ్రాండ్, యూజ్ చేయమని చెప్పేసి. తను డిస్ట్రిబ్యూటర్ అనమాట ఇందులోని. సో ఇందులో కిట్స్ కూడా చాలా బాగున్నాయి. నాకు డెమో ఇచ్చారనమాట, హైడ్రా ఫేషియల్ ఒకటి వితౌట్ మిషన్. నాకు చాలా బాగా రిజల్ట్ ఇచ్చింది, నాకు చాలా బాగా నచ్చింది అనమాట. అప్పుడు నేను ఈ ఫేస్ వాష్ ఒకసారి నేను జస్ట్ ఫేస్ వాష్ చేసుకున్నాను, ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి యూజ్ చేద్దాము అని చెప్పి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది 1 time నేను ఫేస్ వాష్ చేసుకోగానే నాకు మంచి గ్లో అనిపించింది అనమాట. డస్ట్ అంతా బాగా క్లీన్ చేసి క్లియర్ చేసింది అనమాట స్కిన్ అంతా. సో ఇందులో మనకి మెన్స్కి, ఉమెన్స్కి, అండ్ అలాగే ఏజ్డ్ గ్రూప్తో సంబంధమే లేదు, ఆల్ ఏజ్ గ్రూప్ అందరికీ దొరుకుతుంది అనమాట ఈ బ్రాండ్లోని. ఇందులో మనకి సిరమ్స్ అండ్ ప్యాక్స్, ట్యాన్ ప్యాక్స్ అండ్ గ్లోయింగ్ ప్యాక్స్ అని చెప్పేసి స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ కానీ చాలానే దొరుకుతున్నాయి. డ్రై స్కిన్ కానీ, ఆయిలీ స్కిన్ వాళ్ళకి కానీ, సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి కానీ, కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి కానీ, ఎవరికైనా సరే ఈ బ్రాండ్లోని ఈజీగా దొరికేస్తున్నాయి అనమాట. ఇంకేస్ మీకు కావాలి అనుకుంటేనే నేను నెంబర్ ఇస్తాను, మీరు వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు. లేదు అనుకుంటే మీరు వేరే బ్రాండ్ ఏదైనా సరే యూజ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. నేనైతే ఎలా ఫాలో అవుతాను అనేది చెప్తాను. ఫస్ట్ అయితే ఫేస్ వాష్ చేసుకొని వచ్చేద్దాము. ఎక్కువ కూడా అవసరం లేదు, ప్రోడక్ట్ కొంచెం తీసుకుంటే సరిపోతుంది. నేను ఎంత తీసుకుంటాను ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను. అండ్ ఇది చాలా మైల్డ్గా ఉంటుందన్నమాట, క్రీమీ స్ట్రక్చర్లో ఉండదు. జస్ట్ ఇంత అమౌంట్ తీసుకున్నాను, జస్ట్ సరిపోతుంది కొంచెం. సో ఫస్ట్ అయితే నేను ఫేస్ వాష్ చేసుకొని వచ్చేస్తాను. సో ఫేస్ వాష్ అయితే చేసుకొని వచ్చేసాను. చాలా బాగా క్లియర్గా చేస్తుంది స్కిన్. ఇది నాకు చాలా బాగా నచ్చుతుంది ఈ ఫేస్ వాష్ అయితే. ఇన్కేస్ మీరు యూజ్ చేయాలి అనుకుంటే నేను నెంబర్ ఇస్తాను, కాంటాక్ట్ అవ్వచ్చు. ఫేస్ ఎప్పుడైనా మీరు డ్యాప్ చేసుకోండి. చాలామంది ఇష్టాసారంగా రుద్దేస్తూ ఉంటారు,
అలా చేస్తే ఫేషియల్ టిష్యూస్ అనేవి దెబ్బతింటాయి అన్నమాట. సో నేను యూజ్ చేసేది ఆయిలీ స్కిన్ ఫేస్ వాష్ అనమాట. ఇది డీప్ క్లీన్ చేస్తుంది, పోర్స్ నుంచి డస్ట్ అంతా బాగా తీస్తుంది. ఆయిలీగా అనిపించినప్పుడు నాకు ఈ ఫేస్ వాష్ చేసుకోగానే చాలా రీఫ్రెష్గా ఉంటుంది అనమాట. నాకు పోర్స్ అవి ఉంటాయి అనమాట. సో అందుకని చెప్పి నాకు ఇది చాలా బాగా వర్కౌట్ అయింది. మీకు ఆల్ స్కిన్ టైప్ కానీ, డ్రై స్కిన్ కానీ, కాంబినేషన్ స్కిన్ కానీ అలా కూడా మీకు ఫేస్ వాషెస్ అవి అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇది విటమిన్ సి టోనర్. మీరు అనుకోవచ్చు బ్రాండ్ నేమ్ లేదు అని చెప్పేసి. ఇది వచ్చేసి ద మామొక్కు విటమిన్ సి అనమాట. నేను ఎప్పుడు ఆఫర్లో ఉంటే తీసుకున్నాను. ఇది నాకు చాలా బాగా వర్కౌట్ అయ్యింది. ఇందులో ఫేస్ వాష్ టోనర్ తీసుకున్నాను, చాలా బాగా రిజల్ట్ ఇచ్చిందనమాట నాకైతే. సో అది వచ్చేసి కొంచెం వేసుకోవడానికి ఇబ్బందిగా ఉందని చెప్పి ఇందులోకి షిఫ్ట్ చేసేసాను మొత్తం అంతా. ఇదైతే మనకి కొంచెం ఇలా ఈజీగా స్ప్రే చేసుకోవడానికి అవుతుంది. నాకు ఎక్సెస్ అంతా కొంచెం వేస్ట్ అయిపోతుందని చెప్పి నేను ఇలా హ్యాండ్లో వేసుకుంటాను అనమాట. రబ్ చేసుకొని జస్ట్ డ్యాప్ చేసుకుంటాను. ఫేస్ కొంచెం వెట్గా ఉన్నప్పుడు టోనర్ అప్లై చేస్తే ఫాస్ట్గా అబ్జర్వ్ అవుతుంది అండ్ డ్యాప్ చేస్తే ఇంకా ఫాస్ట్గా స్కిన్లోకి పెనట్రేట్ అవుతుంది అనమాట. మీరు విటమిన్ సి టోనరే కాదు, రోజ్ వాటర్ కూడా యూజ్ చేయొచ్చు. ఆయిలీ స్కిన్ వాళ్ళు టోనర్ని స్కిప్ చేయొద్దు, బికాజ్ పోర్స్ అవి ఉంటాయి కదా, సో అవి ఇంకా ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. టోనర్ అప్లై చేశాను కదా, టోనర్ కొంచెం నీట్గా అబ్జర్వ్ అవ్వాలన్నమాట, స్కిన్లోకి పెనట్రేట్ అవ్వాలి. ఆ తర్వాత సిరం యూజ్ చేద్దాము. సో నేను యూజ్ చేసే సిరం చాలా బాగుంటుంది, చూపిస్తాను చూడండి. నేను యూజ్ చేసేది రీకేర్ అనమాట. సో ఇది నాకు చాలా బాగా నచ్చింది. ఇది కొంచెం లిటిల్ ఎక్స్పెన్సివ్ అనమాట, 975 రూపీస్. నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఇది ఫస్ట్ షేక్ చేసి ఒక 2-3 డ్రాప్స్ తీసుకోవాలి. చాలా మంది ఏం చేస్తారంటే ఫేస్ మీద ఇలా డైరెక్ట్గా సిరమ్స్ వేసుకుంటూ ఉంటారు, లేదంటే హ్యాండ్లో వేసుకొని డాట్లో పెట్టుకొని అప్లై చేసుకుంటుంటారు. అలా చేయొద్దు. ఎప్పుడైనా సిరమ్స్ అనేవి ఇలా జస్ట్ రబ్ చేసుకోండి. రబ్ చేసుకొని ఫేస్ మీద డ్యాప్ చేస్తే చాలు, నీట్గా అబ్జర్వ్ అవుతుంది. మీరు సిరమ్స్తో మసాజ్ చేసుకుంటూ అప్వర్డ్స్లో అప్లై చేస్తున్నారా, అయితే అలా చేయటం వల్ల స్కిన్ ఇచ్చింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఆ ఫీల్ అనిపిస్తుంది మీకు. సో కొంచెం లైట్గా ఒక 20 సెకండ్స్ అలా లైట్ మసాజ్ చేయండి. బట్ నా పర్సనల్ సజెషన్ అయితే డ్యాప్ చేసుకుంటేనే స్కిన్ హైడ్రేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అండ్ మీకు సిరమ్ని చాలా బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది స్కిన్ కూడా. సో థర్డ్ స్టెప్ వచ్చేసి నేను సిరం అప్లై చేశాను, ఫేస్ వాష్ చేశాను, తర్వాత టోనర్ అప్లై చేశాను, ఇప్పుడు సిరం అప్లై చేశాను అనమాట. సో ఎప్పుడైనా సరే మీ స్కిన్ కేర్లోని సిరం అనేది డెఫినెట్గా యాడ్ చేసుకోండి. అది హైలరోనిక్ అవ్వనివ్వండి, రెటనాయిల్ అవ్వనివ్వండి, లేదు అంటే AHA/BHA అవ్వనివ్వండి, విటమిన్ సి అవ్వనివ్వండి, ఏదైనా సరే మీరు ఒక సిరం అనేది మెయింటైన్ చేయండి. మార్నింగ్ టైంలో మీరు మాయిశ్చరైజర్ SPF ఎలా యూజ్ చేయాలో నైట్ వచ్చి మీరు ఒక సిరం అనేది యూజ్ చేయండి, చాలా బాగా ఎఫెక్ట్గా పనిచేస్తుంది. మార్నింగ్కి మీ స్కిన్ చాలా గ్లోయింగ్గా కనిపిస్తుంది అనమాట. నేనైతే సిరమ్ని రికమెండ్ చేస్తాను. ఇన్ కేస్ మీరు ఇదే బ్రాండ్ కాదు, ఏ బ్రాండ్లో అయినా విటమిన్ సి అనేది మీ స్కిన్ కేర్లో యాడ్ చేసుకోండి, చాలా బాగా రిజల్ట్ ఇస్తుంది అనమాట. మనకి పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా, డార్క్ స్పాట్స్ ఏమైనా ఉన్నా, లేదు అంటే యాక్నీ, స్కర్ట్స్ ఇలాంటివి ఏమైనా ప్రాబ్లం ఉన్నా సరే మీకు బాగా క్యూర్ చేస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి మాయిశ్చరైజర్ అనమాట. సో నేను హైడ్రా బ్రైట్నింగ్ జెల్ యూజ్ చేస్తున్నాను, సేమ్ బ్రాండే, రాహుల్ పటేల్ బ్రాండ్ నుంచి తీసుకున్నాను. ఇది వచ్చేసి 300 అనమాట. మనకి ప్రొడక్ట్స్ మీద 6% ఎంతో డిస్కౌంట్ కూడా ఇచ్చింది. సో ఇది 300, చాలా బాగుంటుంది. ఇది జెల్ ఫామ్ అనమాట. ఇది ఆయిలీ స్కిన్కి, డ్రై స్కిన్కి కావాలన్నా సరే మనకి ఇందులో అవైలబుల్ ఉన్నది. ఆల్రెడీ నేను యూజ్ చేసేసాను చాలానే. ఇది ఇలా ఉంటుంది జెల్ బేస్లోని, చాలా బాగుంటుంది. నాకైతే చాలా బాగా నచ్చుతుంది ఈ జెల్, మంచి హైడ్రేట్ ఇస్తుంది అనమాట. చూసారా, స్కిన్ హైడ్రేట్ చేయటం వెరీ ఇంపార్టెంట్. చాలామంది మాయిశ్చరైజర్ స్కిప్ చేసేస్తున్నారనమాట. ఇటువైపు దానికి మీరు ఆ వేరియేషన్ చూడండి, ఎంత హైడ్రేట్గా ఉందో స్కిన్. ఎప్పుడైనా సరే స్కిన్ కేర్లోని మాయిశ్చరైజర్ అనేది వెరీ ఇంపార్టెంట్. అలా స్కిప్ చేయటం వల్ల ఏజింగ్ అనేది చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది. డైలీ 2 టైమ్స్ మాయిశ్చరైజింగ్ అనేది అప్లై చేయాలి. స్కిన్ టైప్ బట్టి మాయిశ్చరైజర్ అనేది మీరు పిక్ చేసుకోవాలన్నమాట. స్కిన్ హైడ్రేట్గా ఉంటేనే స్కిన్ న్యాచురల్ గ్లో ఇస్తుంది. నా స్కిన్ చూసారా ఎంత సాఫ్ట్గా ప్లమ్గా కనిపిస్తుందో, చాలా హైడ్రేటింగ్గా ఉందన్నమాట. సో మీరు సేమ్ బ్రాండే యూస్ చేయాలని రూల్ లేదు, మార్కెట్లో మంచి బ్రాండ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి, అవైనా మీరు యూజ్ చేయొచ్చు అనమాట మాయిశ్చరైజర్స్. సో మాయిశ్చరైజర్ కూడా అప్లై చేసేసాను, చాలా బాగుంటుంది, క్విక్గా అబ్జర్వ్ అయిపోతుంది, జెల్ బేస్డ్ కాబట్టి. ఇందులో క్రీమ్ బేస్ కూడా ఉంటాయి డ్రై స్కిన్ వాళ్ళకి. సో ఇదైతే నాకు చాలా బాగా నచ్చుతుంది అనమాట, చాలా స్మూత్గా ఉంటుంది, చాలా ఫాస్ట్గా అబ్జర్వ్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చి
మ్యాట్ అండ్ బ్రైట్ నైట్ క్రీమ్ తీసుకున్నాను. చాలా బాగుంటుంది. ఇది ఆయిల్ బ్యాలెన్స్ క్రీమ్ అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. సో మీరు ఇదే కాదు ఏ బ్రాండ్ అయినా యూజ్ చేయొచ్చు. నైట్ క్రీము ఇంపార్టెంటా అంటే స్కిన్ రిపేర్ చేస్తుంది అనమాట. నైట్ క్రీమ్స్ ఏంటంటే స్కిన్ రిపేర్ చేస్తాయి. సో ఇలా ఉంటుంది అనమాట. క్రీమ్ బేస్లోని వైట్ కలర్లోని చాలా బాగుంటుంది. సో నాకైతే ఇది చాలా బాగా నచ్చింది అనమాట. క్రీమ్ మంచి రిజల్ట్ అయితే ఇచ్చింది. మార్నింగ్కి మంచి గ్లో ఇస్తుంది అనమాట. ఈ క్రీమ్ వచ్చేసి ఎక్కువ అప్లై చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక 2 డ్రాప్స్ తీసుకుంటే సరిపోతుంది. సో నేను యూస్ చేస్తున్న నైట్ క్రీమే మీరు యూస్ చేయాలని రూల్ లేదు. మీకు మార్కెట్లో మంచి మంచి ప్రొడక్ట్స్ అయితే దొరుకుతాయి నైట్ క్రీమ్స్. సో అవి ఏవైనా సరే మీరు ట్రై చేయొచ్చు. మీకు నైట్ క్రీమ్ వచ్చేసి స్కిన్ రిపేర్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ మీకు మంచి గ్లో అయితే ఇస్తుంది అనమాట. నాకు పర్సనల్గా ఈ బ్రాండ్లో ప్రొడక్ట్స్ అయితే చాలా బాగా నచ్చాయి. సో నైట్ క్రీమ్ కూడా అప్లై చేసేసాను. స్కిన్ ఎంత షైన్ అవుతుందో చూసారా, చాలా బాగుంది. ఇది యూజ్ చేసిన తర్వాత చాలానే రిజల్ట్స్ చూసాను నేనైతే. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ బ్రాండ్. ఇన్కేస్ మీరు ఇదే బ్రాండ్ కాకపోయినా ఏ బ్రాండ్ అయినా సరే స్కిన్ కేర్ అనేది డెఫినెట్గా ఫాలో అవ్వండి, ఓకేనా? లేదు అంటే చాలా డ్యామేజెస్ వస్తాయి అనమాట. నేను ఫర్దర్గా ఫేస్ వాష్ కానీ, టోనర్స్, మాయిశ్చరైజర్స్, సన్ ప్రొటెక్షన్స్ అండ్ ఫౌండేషన్స్ అసలు ఎలా చూస్ చేసుకోవాలి, ఏ స్కిన్ టైప్ ఏం తీసుకుంటే బాగుంటుంది అనేది కూడా నేను ప్రతిదీ మీకు డీటెయిల్గా వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. ఇన్కేస్ మీకు కావాలి, ఇంట్రెస్ట్ ఉంది అంటే నాకు కామెంట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటి అనేది, అలాంటి వీడియోస్ చేయడానికి మ్యాక్స్ ట్రై చేస్తాను నేను. సో లాస్ట్ ఇంకొక స్టెప్ అయితే ఉంది, అది కూడా చూపిస్తాను, వెయిట్ అండ్ సీ. సో ఇదే అనమాట. ఇదేంటి అని చూస్తున్నారా, ఆముదము. లైక్ మీకు మెడికల్ షాప్లో దొరుకుతాయి అనమాట. 20 రూపీస్కి కూడా ఆముదం బాటిల్. అందులో మీరు జస్ట్ కొంచెం 1 డ్రాప్ వరకు తీసుకొని ఐలాషెస్కి అండ్ ఐబ్రోస్ వాటికి అప్లై చేయడం వల్ల మీకు థిక్గా ఉంటాయి అనమాట. చాలామందికి థిన్లా ఉంటాయి కదా ఐబ్రోస్ చేసేటప్పుడు. క్లయింట్స్కి నేను చూస్తూ ఉన్నాను, చాలా పలాచ్గా ఉంటాయి అనమాట. సో అలాంటి వాళ్ళు ఆముదం యూజ్ చేయండి. డెఫినెట్గా గ్రో అనేది ఉంటుంది చాలా ఫాస్ట్గా. ఎందుకు అంటే నేను ఐబ్రోస్ చేయించిన 6 మంత్స్కి ఎప్పుడు చేయిస్తాను అనమాట. ఎందుకంటే నేను పెయిన్ తట్టుకోలేను. నేనైతే చేసేస్తాను కానీ ఒకరికి నేను చేయించుకోలేను అనమాట, చాలా పెయిన్ వస్తుంది. సో అందుకని చెప్పి నేను 6 మంత్స్కి ఒకసారి చేసుకుంటాను. లేదు అంటే ఇంట్లోనే కొంచెం నేను ఫేషియల్ రేజర్ ఉంటుంది కదా, దాంతో క్లీన్ చేసుకుంటూ ఉంటాను. ఆముదం యూజ్ చేయడం వల్ల ఏంటి అంటే నాకు బేగా ఎక్స్ట్రాస్ గ్రో అయిపోతాయి అనమాట. అండ్ ఐబ్రోస్ కూడా నాకు పార్లర్లో చేయించిన తర్వాత కొంచెం హెయిర్ అది బాగా తీసేశారు. సో అక్కడక్కడ హెయిర్ అనేది నాకు పోయింది. సో నేను ఆముదం యూజ్ చేసిన తర్వాత అక్కడ గ్రో వచ్చిందనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు ఎక్స్ట్రాస్ పెరిగిపోతున్నాయి ఎక్కువ. మీరు ఎప్పుడైనా సరే ఐలాషెస్ అవి యూజ్ చేస్తారు కదా, దానివల్ల ఏంటి అంటే హెయిర్ అనేది ఊడిపోతూ ఉంటుంది. ఎందుకంటే నాకు చాలాసార్లు జరిగింది, మీలో కూడా చాలామంది జరిగి ఉండొచ్చు. సో ఇలాగా ఒక మస్కరా బాటిల్ ఎంటీది ఉంటే అందులో ఆముదం వేసుకున్నాను, కొంచెం ఈజీ అవుతుందని చెప్పి. నాకు అలా కొంచెం కష్టంగా ఉంది అని చెప్పేసి సో ఏం లేదు, జస్ట్ ఇలా ఐబ్రోస్ మీద కోమ్ చేయాలి అంతే. ఇలా చేయటం వల్ల ఏంటంటే హెయిర్ అనేది థిక్గా వస్తుంది అనమాట. సో గ్రో అనేది చాలా బాగుంటుంది. ఈ టిప్ మీకు నచ్చితే ఫాలో అవ్వండి, లేదు అంటే స్కిప్ చేసేయండి. కొంచెం కనుబొమ్మలకి టచ్ అయ్యేలాగా అప్లై చేయండి. ఎందుకు అంటే ఓన్లీ హెయిర్కే కాదు, స్కిన్కి కూడా టచ్ అవ్వాలి. అక్కడ నుంచే కదా గ్రోత్ అవుతుంది హెయిర్ అనేది. సో దట్స్ ఇట్ గాయ్స్, స్కిన్ కేర్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పటి వరకు మీరు ఎవరైనా స్కిన్ కేర్ ఫాలో అవ్వకపోతే డెఫినెట్గా స్కిన్ కేర్ అనేది ఫాలో అవ్వండి. ఇది మీ స్కిన్ని చాలా బాగా గ్లో చేస్తుంది అనమాట. సో మంత్లీ ఫేషియల్స్ చేసుకోవాల్సిన నీడ్ కూడా ఉండదు నన్ను అడిగితే స్కిన్ కేర్ ఫాలో అవటం వల్ల. మీకు మీరు ఇంట్రెస్ట్గా మీ మీద మీకు సెల్ఫ్ లవ్ అనేది ఉంది, మనకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి అనమాట. మనం బాగుంటేనే కదా మనం డైరెక్ట్గా మాట్లాడగలుగుతాం ఎవరితో అయినా ఫేస్ టు ఫేస్. సో మనకి ఏదైనా ప్రాబ్లం ఉంది, మనం ఫేస్ టు ఫేస్ ఎవరితో మాట్లాడలేక ఇంట్లోనే ఉండిపోతూ ఉంటారు చాలామంది. పిగ్మెంటేషన్ ఉందని, యాక్ని ప్రాబ్లం వచ్చిందని చెప్పి చాలామంది. సో చాలామంది బ్యూటీషియన్స్ ఉన్నారు ఇప్పుడైతే నాకు తెలిసినంత వరకు. ఆ బ్యూటీషియన్స్ ఇంకొంతమందికి సజెస్ట్ చేస్తే బాగుంది. ఎందుకు అంటే చాలామందికి స్కిన్ కేర్ అవి తెలియట్లేదు ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్స్కి. సో అలాంటి వాళ్ళకి కొంచెం హెల్ప్ చేయండి, కొంచెం స్కిన్ కేర్ ఫాలో అవ్వమని చెప్పండి. మంత్లీ ఫేషియల్స్ అవి సజెస్ట్ చేయండి. అండ్ ఇంట్లో హోమ్ కేర్ ఎలా తీసుకోవచ్చు అనేది కూడా సజెస్ట్ చేయండి. సో మీకు ఈ ఛానల్లోని బ్యూటీ రిలేటెడ్ వీడియోస్ అయితే చాలానే వస్తాయి. ఇన్కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్. మార్నింగ్ అండ్ నైట్ డెఫినెట్గా స్కిన్ కేర్ అనేది చేసుకోవాలి. మార్నింగ్ SPF ఎంత మస్ట్ అండ్ షుడ్, అలాగే నైట్ వచ్చేసి ఒక సిరమ్ కానీ నైట్ క్రీమ్ కానీ అంతే మస్ట్ అండ్ షుడ్ అనమాట.
సో మీరు ఒక సిరమ్ని యాడ్ చేసుకోండి, దాని మెరాకల్ ఏంటో మీకే తెలుస్తుంది. ఇన్కేస్ మీకు ప్రొడక్ట్ నాలెడ్జ్ అంతా లేకపోతే నాకు కామెంట్స్ చేయండి, నేను ఏవైనా మీకు ప్రొడక్ట్స్ని సజెస్ట్ చేస్తాను, లేదంటే లింక్స్ పిన్ చేస్తాను. ఓకేనా? సో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.